బయటకైతే వెళ్ళొచ్చానండి. ఇక ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి కూరగాయలు కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇదివరకు రోజుల్లో అండి 100 or 200 పెడితే చాలా అంటే కూరగాయలు చక్కగా నిండుగా వచ్చాయి అన్నమాట. ఇప్పుడు 200 అయినా సరే కూరగాయలు అసలు ఏమీ రావట్లేదండి. ఇప్పుడు జస్ట్ ఈ కూరగాయలు బట్టికే 200 అయినాయండి. ఈ కూరగాయలు బట్టికే ఏమి అన్నీ పావు కిలోనే. టమాటాలు కేజీ 60 రూపాయలు అంటండి. ఇంకేం కొంటామండి కూరగాయలు చెప్పండి. ఇక నేను అన్నీ కొంచెం రేట్లుగా ఉన్నాయని కొంచెం అన్నీ పావు కిలో తెచ్చుకున్నాను. నా ఫేవరెట్ అనమాట కాకరకాయ. అయితే అసలు చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. చూడంగానే చాలా బాగా ఫ్రెష్గా అనిపించింది. ఇక సో అందుకనే ఇక తెచ్చుకున్నాను అనమాట. కాకరకాయలు ఒక పావు కిలో కూడా తెచ్చాను. కాకరకాయలు, గోరుచిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, అలాగే దొండకాయ, బెండకాయ కూడా తీసుకొచ్చానండి. ఇదిగోండి పుదీనా కూడా ఫ్రెష్గా ఉందన్నమాట. సో అందుకని పుదీనా కూడా తెచ్చుకున్నాను అనమాట. ఎంత రేటుగా ఉన్నాయండి కూరగాయలు. అసలు ఏం కొంటామంటే ఇంకా చెప్పండి. ఇక ఇవన్నీ మనం చక్కగా ఒక్కొక్కటిగా డివైడ్ చేసేసుకుందాము. టమాటాలు కేజీ 60 రూపాయలు అంటండి. ఏం కొంటామండి ఇంకా చెప్పండి. టమాటాలు కేజీ 60 అంటే ఏం కొంటామండి ఇంకా చెప్పండి. ఇదిగోండి పొద్దునే ఫ్రిడ్జ్ ట్రే కూడా తీసి శుభ్రంగా కడిగి పెట్టాను అనమాట. చక్కగా సదురుకుందామని తెచ్చి ఇక టమాటాలు ఒక సైడు, బెండకాయ ఒక సైడు చక్కగా అన్నీ పెట్టేసుకొని మనం కూరగాయలు కూడా చక్కగా సదిరేసుకుందాము. కొంచెం ఈ మధ్య కొంచెం అంటే బద్ధకం అని అనలే కానండి, కొంచెం లేజినెస్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకనో అర్థం కావట్లేదు. ఆ లేజినెస్ అనేది పోతే మళ్ళీ కూరగాయలు కూడా కొన్ని అక్కడక్కడ ఏం చేస్తామండి, కూరగాయలు కూడా వాళ్ళు చెయ్యి పెట్టనివ్వట్లేదు. కొన్ని చోట్ల అయితే మనకు నచ్చినట్టుగా మనకి ఇష్టమైనవి మనం చక్కగా చూసి మరీ తీసుకుంటాం అనమాట. ఇప్పుడైతే అసలు కనీసం కూరగాయలు చెయ్యి కూడా పెట్టనివ్వట్లేదండి. లేదు మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, మీరు మాత్రం చెయ్యి పెట్టద్దు, అన్నీ బాగున్నాయి, మీరు ఎందుకని ఆరుతున్నారని చెప్పేసి అంటున్నారండి. ఇంకా సో ఏం చేస్తామండి, ఇక తప్పదు కదా, మరి మనకైతే కూరగాయలు కావాలి. సో ఇక అందుకనే తీసుకున్నమాట. దొండకాయలు కూడా ఎక్కువ తీసుకోలేదండి, ఒక పావు కిలో తీసుకున్నాను. దొండకాయలు కూడా చక్కగా వేపుడు వేసుకుంటే టమాటా వేసి వండుకున్నా సరే బాగుంటుంది. కొబ్బరి వేసి వండుకుంటారు, చాలా రకాలుగా వండుకుంటారు. దొండకాయ కాయ కూడా వండుకోవచ్చు అండి. పప్పులోకి సూపర్ కాంబినేషన్ అండి దొండకాయ అయితే. తెచ్చి ఇప్పటికే కొంచెము ఇవి పండుగ అలాగా ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చి కవర్ అలాగే పెట్టేశాను అనుకోండి, ఇక కవర్లో అలాగే ఉండిపోయి మొత్తం కుళ్ళిపోవటము, పండిపోవడం జరుగుతాయి అనమాట. ఇక ఎందుకులే అని చెప్పేసి చెప్పాను గడ్డి కొంచెం లేజినెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎందుకనో అర్థం కావట్లేదు. కొంచెం అనేది అనకూడదులే కానండి. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఏం చేస్తామండి, ఇదివరకు అయితే చాలా ఫ్రెష్గా కూడా ఉండే కూరగాయలు అనమాట. అసలు ఇప్పుడు నచ్చట్లేదండి, కూరగాయలు అనేవి నచ్చట్లేదు. బట్ అయినా తప్పదు కదండి, తెచ్చుకోవాలి కదా. ఇదిగోండి గోరుచిక్కుడుకాయలు కూడా అండి, ఎండు చేప వేసి వండుకుంటే గోరుచిక్కుడుకాయలు కూడా చాలా చాలా బాగుంటాయండి. రొయ్యలు, కొబ్బరి వేసి వండుకుంటే కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి వేపుడు, అదే కొబ్బరికాయ మనం చక్కగా పచ్చి కొబ్బరేనండి, మళ్ళీ ఎండు కొబ్బరి కూడా కాదు, పచ్చి కొబ్బరి చక్కగా తురిమేసి వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఎలాగో ఇలా ఉన్నాయి కదా, శుభ్రంగా వీటి తొడియాలు అవి తీసేసి పచ్చడి అయితే చేసేసుకుందామండి, బాగుంటుంది. పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి. పొద్దున్న క్యారెట్ కూర ఉందనమాట, పొద్దున్న క్యారెట్ ఉండాను. సో ఇప్పుడు మనం కొత్తిమీర కూడా ఉంది కాబట్టి కొత్తిమీర, పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి అయితే చేసేసుకుందాము. ఈ మార్నింగ్ వరకు అయితే నేను ఉండమనుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అయితే. చూడండి ఇవి ఎలా ఉన్నాయో. సో మనం చట్నీ అయితే చేసేసుకుందామండి ఇప్పుడు. ఏం కొంటామండి కూరగాయలు చెప్పండి, ఏం కొంటామండి? ఈ రకంగా ఉంటే రేట్లు అసలు మనం ఏం కొనగలమండి? కొనగలమా చెప్పండి? కొనలేము. అసలు చెయ్యి పెట్టనివ్వట్లేదండి బాబు. కొంచెం మాకు నచ్చినవి చూసి తీసుకునివ్వండి అంటే కూడా లేదండి, అసలు చెయ్యి పెట్టలేదు. అన్నీ ఫ్రెష్ కూరగాయలే, మీరు చెయ్యి పెట్టద్దు, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి అని వాళ్ళు మొహమ్మే చెప్తున్నారండి. ఏం చేస్తామండి, ఇట్లా ఉందన్నమాట. ఇంతవరకు అయితే రైతు బజార్కి వెళ్తానండి, 200 తీసుకెళ్తే చక్కగా సంచి నిండా వచ్చాయి అనమాట కూరగాయలు, రకరకాలు. మళ్ళీ పావు కిలో 100 గ్రాములు అలా కాదు, అన్ని అరకిలో కేజీలే మళ్ళీ అలా చక్కగా తెచ్చుకునేవాళ్ళం అనమాట. అసలు ఇప్పుడైతే టమాటాలు కేజీ 60 అంటే 100 రూపాయలు అక్కడ అయిపోతున్నాయి కండి, ఏం కొంటామండి ఇంకా. సో మనం తెచ్చిన కూరగాయలే చాలా జాగ్రత్తగా వాడుకుందాము. నాకు
నిజం చెప్పాలంటే ఇదివరకు అసలు కొన్ని అయితే అలా ఉండిపోయి కుళ్ళిపోతా ఉండి పారేసేదాన్ని అనమాట. చాలా బాధ అనిపించేది. ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తుంటే ఎంత వేస్ట్ చేశానో అనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా మనం జాగ్రత్తగా తీసుకొచ్చిన వెంటనే చక్కగా ఇలా సదిరేసేసుకుంటే ఏ బాధ ఉండదు కదండి, అవునా కదా? అది అందుకనే కూరగాయలను చక్కగా సర్దేసేసుకొని పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి చేసేసుకుందాం. ఓకేనా? మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉందండి. బయటికి వెళ్ళిన పని అయితే అవ్వలేదండి. మళ్ళీ వెళ్ళాలి. నేను చట్నీ చేయాలి, అలాగే పాలు కాయాలి, అలాగే చట్నీ మన రైస్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇవన్నీ టకటకా సదిరేసేసుకొని మనం గబగబా చట్నీ అయితే చేసేసుకుందాం. ఓకేనా? సో రైస్ కూడా పెట్టేసేసానండి, బయటికి వెళ్ళాలి కదా. ఇదిగోండి చట్నీకి అయితే పెట్టేసేసాను. చక్కగా శుభ్రంగా అంతా ఆ తొడియాలన్నీ తీసేసుకొని చక్కగా టమాటాలు కూడా వేసేసుకొని చక్కగా పెట్టేసాను అనమాట. కొత్తిమీర కూడా కడిగి పెట్టేసేసానండి శుభ్రంగా. చాలా మచ్చలు వచ్చిందండి. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కూరగాయలు. సో ఇవైతే ఎగుతూ ఉంటుంది, అన్నం అయితే ఉడుకుతుంది. దీని మీద అయితే మనం ఇప్పుడు మూత పెట్టేసేద్దామండి. మూత పెడితే త్వరగా వేగుతాయి అనమాట. ఇంకా పాలు కూడా కాయాలండి. కింద చూసారా అంతా, ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట. ఇదిగోండి ఆ డబ్బాలు కూడా క్లీన్ చేయాలి. అంటే కడిగేసేసాను, ఇవన్నీ శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం డబ్బాలకు మూతలు పెట్టేసేసి ఇదంతా సదిరేసేసేద్దాము. ఇదంతా ఊడ్చేసేద్దామండి. ఊడ్చేసేసి ఇదిగోండి ఇంకా బట్టలు ఉన్నాయండి సదిరేవి, బట్టలు సదరాలి. ఎక్కడే ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి చూడండి ఎలా ఉందంతా. ఇదిగోండి టీవీ రూమ్ కూడా అంతా మంచం మీద పక్కది వేయాలన్నమాట. వెయ్యలేదు చూడండి, అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట. ఒకసారి మనం అన్నీ చక్కగా నీట్గా సదిరేసేసుకుంటాను. నేను సదిరేసేసుకొని టకటక అవి లోపల పచ్చిమిరకాయలు కూడా ఎగుతూ ఉంటాయి కదండి, పచ్చిమిరకాయలు కూడా ఎగుతూ ఉంటాయి కదా. టకటక నేను మంచం మీద పక్కంతా వేసేసి బట్టలు ఇప్పుడైతే అవ్వదండి, టైం అయిపోతుంది. నేను మళ్ళీ వచ్చినాక సర్దుకుంటాను. నేను ఈ రూమ్ అయితే శుభ్రంగా సదిరేసేస్తాను, ఎక్కడెక్కడ పెట్టేసేసి పచ్చడి కూడా చేసేసుకొని అన్నం కూడా వండుకొని పాలు కూడా కాసేసుకొని గబగబా బయటకు అయితే వెళ్ళే పని ఉంది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా చేసేస్తాను అనమాట అంతా. సో వంటగదిని అయితే సర్దే ఆలోచన అయితే ఉందండి, సదరాలి. చాలా ఇప్పుడు మా బాబు వాళ్ళ ఫంక్షన్ అప్పుడు చేసామన్నమాట, మళ్ళీ చేయాలి. ఎందుకంటే కొంచెం హెల్త్ పరంగా చేసుకోవాల్సింది నేను ఒక్కదాన్నే కాబట్టి నాకైతే ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరండి. బట్ నేనే చేసుకోవాలి. అంటే హెల్ప్ చేస్తా కూడా ఒకరు రావాలా గంగగారు అని చెప్పేసి అంటారేమో, అదేం కాదు, నేనే చేసుకుంటాను. ఎప్పుడు చేసుకుని నేనే చేసుకుంటాను. బట్ కొంచెం హెల్త్ మూలాన ఆలోచిస్తున్నాను అనమాట, చేయగలుగుతానా లేదా అనేది. బట్ అయినా చేసేసుకుంటాను. నాకే చాలా ఇదిగా ఉంటుందన్నమాట. వీడియోస్ చేసుకోవాలన్నా ఇబ్బంది అయిపోతుంది. అంటే సామాన్లు ఎక్కువ అయిపోయినాయండి. ఈ సామాన్లు అన్నీ తీసి చక్కగా అంతా సర్ది పెట్టుకుంటాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తానమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రైస్ అయితే ఉడికిపోతుంది. రైస్ ఉడికిపోయిన తర్వాత నేను చట్నీ కూడా చేసేసుకుని గబగబా ఆ పనులన్నీ కూడా చేసేసుకొని నేను బయటకు అయితే వెళ్తాను. సో ఓకేనా అండి? అదిగోండి. సో అంత అయిపోయిందండి, ఊడ్చేసేసాను చక్క. కింద కూడా ఫ్లోర్ కూడా ఊడ్చేసాను. అన్నం మగ్గుతుంది, పచ్చిమిరకాయలు టమాటాలు అయితే వేగుతున్నాయి. పాలు కూడా కాసేసేయాలండి. పాలు కూడా కాచేయాలి కాబట్టి పాల ప్యాకెట్లు కూడా తీసి బయట పెట్టుకున్నాను. ఇవి కూడా శుభ్రం కడిగేసేసి గిన్నెలో వేసేసి చక్కగా మనం పాలు కూడా కాచేసేసుకుందాము. టైం అయిపోతుంది. నేను బయటికి వెళ్ళే పని లేకపోతే నిదానంగానే చేసుకునేదాన్ని, బయటికి వెళ్ళే పని. కానీ ఈరోజు అండి ఎండ వేసింది, ప్లస్ బాగా చెమటలు పడుతున్నాయి అనమాట. చూసారా ఎలా ఉన్నాను, బాగా చెమటలతో ఉన్నాను అనమాట. సో ఏమనుకోవద్దండి, ఏం చేస్తామండి, ఆడవాళ్ళకి వంటగదే కదా సామ్రాజ్యం. ఇల్లు అంతట్లో ఎక్కువసేపు స్పెండ్ చేసేది ఎక్కడ అంటే ఆడవాళ్ళు వంటగదిలోనే స్పెండ్ చేస్తారు. సో ఆ వంటగది నేను కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాను. అన్నీ మార్చుకోవాలి, కర్టెన్స్ అన్నీ పెట్టుకోవాలని ఆలోచనతో అయితే ఉన్నానండి. సో ఫైనల్లీ మనమైతే మన కిచెన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు చూపించనండి మీకు నేను ఎలా ఉంది ఏంటనేది. చేసే రోజు చూపిస్తాను. ముందు ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందని కూడా మీకు నేను చూపిస్తాను అనమాట. ఆ రోజు అయితే చూసేద్దరు కానీ మీరు కొంచెం సస్పెన్స్లో పెట్టినాను మిమ్మల్ని. సో మీరేమీ బాధపడద్దు, ఎందుకంటే అంతా ఇప్పుడే చూపించేసాను అనుకోండి, థ్రిల్లింగ్నెస్ అనేది ఏమి ఉండదనమాట. సో అందుకనే కొంచెం మీకు సస్పెన్స్ అనమాట, సర్ప్రైజ్ అండ్ సస్పెన్స్ రెండు అనుకోండి. సో మనం తొందరగా టైం అయిపోతుంది.
ఈ లోపల మనం పాల ప్యాకెట్లు చక్కగా కట్ చేసేసుకొని, నేనైతే ఈ విజయ బ్రాండే వాడతానండి పాలు. నేను టీ కొంచెం తీసుకుంటాను, అలాగే పిల్లలు తాగడానికి. అంటే ఇప్పుడు కొంచెం తాగట్లా పిల్లలు, కొంచెం పెద్దవాళ్ళ పేరు కదండి, మన మాట వింటలేదనమాట కొంచెం. అయినా సరే కొంచెం మనం, మా పెద్ద బాబు అయితే అస్సలు తాగట్లేదు వాడు. తాగిచ్చాను ఎలాగైనా సరే. సో పాలైతే కాచేసుకుందాము. అన్నం మగ్గుతుంది అనమాట. అన్నం మగ్గిన తర్వాత పాలైతే కాచేసేస్తాను. సో ఇంకా ఏంటి, నాకైతే చాలా ఆశగా ఉందండి. ఈరోజు హైదరాబాద్లో యూట్యూబర్స్ అందరికీ ఒక ఈవెంట్ జరిగిందనమాట. అది చూడంగానే నాకు చాలా చాలా సంతోషం అనిపించిందండి. అంటే అది నాది ఎక్కువ ఆశపడుతున్నారేమో మీరు అని చెప్పేసి అని అనుకోవచ్చు. మీరు ఆశపడుతున్నానండి కంపల్సరీగా. నేను కూడా ఒకనొక రోజు నేను కూడా అలా వెళ్ళి ఆ ఈవెంట్లో పాల్గొంటానా లేదా అనేది అది మీ చేతుల్లోనే ఉందన్నమాట. సో నేనైతే చాలా వాళ్ళందరినీ చూడంగానే చాలా సంతోషం అనిపించింది. చూడండి ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడ దాకా వచ్చి అలా స్టేజ్ మీద నుంచొని అలా అవార్డు తీసుకొని మాట్లాడుతున్నారు అంటే కేవలం మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ అంతేనండి. అది మా కష్టం వెనకమాల మీ సపోర్ట్ అనమాట. అది అనేది చాలా చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజు రావాలి అని చెప్పేసి నేనైతే చాలా ఆశపడుతున్నాను. సో ఏమైద్ది అనేది అంతా మీ చేతుల్లోనే ఉంది, తర్వాత దేవుడి చేతుల్లో ఉంది. లేదండి, ఫస్ట్ దేవుడి చేతుల్లో ఉంది, తర్వాత మీ చేతుల్లో ఉంది. సో ఏంటనేది చూద్దాం. మనం చేయాల్సిన కష్టం అయితే మనం చేద్దామండి. ఇక ఆ తర్వాత అనేది అంతా దైవాధీనం అనమాట. సో మనం దేవుడి మీద వేసేసేద్దాం ఆ భారాన్ని. నాకు ఆ యూట్యూబర్స్లో నాకు తెలిసి నేను కొంచెం మందినే ఎక్కువ గుర్తు పట్టగల వాళ్ళు ఎవరంటే మన వంశీ గారండి. మన అస్సలు ఎంత బాగా చేస్తారో. హలో ఫుడీస్ అనుకుంటూ వస్తాడు ఆయన. చాలా చాలా బాగా అనిపించింది. ఆయన చూశాను. ప్లస్ మన పెరుగు పచ్చడి ఆంటీ అంటారు కదండి, ఆవిడని కూడా చూశాను. ఇంకా మన విజయవాడ ఫేమస్, మన విజయవాడ అంటేనే ఫేమస్ అండి. మన విజయవాడలో అను అని చెప్పేసి అను నాగ్ అనే ఒక ఛానల్ ఉందండి, వాళ్ళని కూడా చూశాను. ఈ మధ్య కొత్తగా ఒకళ్ళు సుజాత అండ్ సుభాకర్ అని చెప్పేసి అని కొత్త ఛానల్ ఒకటి, అంటే కొత్త ఏం కాదు పాత వాళ్ళని కూడా చూశానండి. వాళ్ళు కూడా చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళందరినీ చూడంగానే, అక్కడ వాళ్ళందరినీ కలుసుకోగానే. మన హరి గారు అని చెప్పేసి ఒకళ్ళు ఇలా అందరినీ చూశాను, యూట్యూబర్స్ అందరినీ. చాలా సంతోషం అనిపించింది. నేను కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటానా, అలా నేను కూడా వాళ్ళలో ఒక భాగస్వామిని అవుతానా అనేది. ఏదైనా మనం సాధించాలి అనుకుంటే మనం సాధించగలమండి. అదంతా మన చేతుల్లోనే ఉంది. ఎక్కువ ఆశపడుతున్నావు గంగా అని చెప్పేసి మీరు అనుకోవద్దండి. ఆశపడతాము మనిషి నైజం అనమాట. సో మరి ఎక్కువ మాట్లాడితే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది. సో మనం తర్వాత ఏంటనే చూద్దాం, ఓకేనా. రైస్ అయిపోయిందండి, రైస్ ఉడికిపోయింది అనమాట. దించేసేసాను. ఇవి కూడా మగ్గుతున్నాయి. చింతపండు కూడా వేసాను దీంట్లోనే. మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్గా చేస్తానన్నమాట. ఎక్కువ ఇలాగే చేస్తాను. అవి వేగుతున్నాయి కదా, పాలు కూడా పెట్టేసేసాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసేద్దామండి. కొత్తిమీర కూడా వేసేసేస్తే మగ్గుతూ ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి కొత్తిమీర. ఎక్కువ నిలవ ఉండదండి. మళ్ళీ మీరు నిలవ ఉండిద్దని చెప్పేసి మాత్రం అనుకో. అంటే కొత్తిమీర పచ్చడికి అండి ఒక ప్రాసెస్ ఉంది. మన కొత్తిమీరను ప్లస్ ఎండుమిరపకాయల్లో కూడా మనం చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీకు అది కూడా నేను పెడతాను వీడియో. కలిపేసేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిరకాయ టమాటా కొత్తిమీర చట్నీ. ఇంకా కర్రీ కూడా ఏం అవసరం లేదండి, ఎంత బాగుంటుంది. మగ్గనిచ్చేసేద్దామండి. మూత పెట్టేసేసేసి మగ్గనిచ్చేసేద్దాము. ఓకే అండి. అంతా చక్కగా నీట్గా అంతా ఊడ్చేసానండి. క్లీన్గా అన్నీ చదివేసేసుకున్నాను. చెప్పానుగా బట్టలు అయితే చదవలేదండి, తర్వాత వచ్చినాక చదువుకుంటాను. ఇక ఇవన్నీ మొత్తం చదివేసేసాను అనమాట. సో ఇక మనం ఊడ్చేసి కొంచెం ఊడ్చేసేసేసి కొంచెం మనం అయితే ఫాస్ట్గా చూసారండి. మా పిల్లలు బన్నీ ఎక్కడ పెట్టారో, ఇంటి తాళం ఎక్కడ పెట్టారో చూసారా. ఇలా ఉంటాయి అన్నమాట అండి మా పిల్లల పనులు. ఏం చేస్తామండి మరి, మగపిల్లలు కదా, వాళ్ళు మనం ఏం అనలేము. ఇది మా పిల్లల పంచల ఇన్విటేషన్ కార్డు అనమాట అండి. అప్పుడు వేయించాం అనమాట. మా పెద్ద బాబు, మా చిన్న బాబు అండి. ఇవి వాళ్ళ పేర్లు అనమాట. ఆ రోజు అలా వేయించాము. ఒక 100 కార్డ్స్ అలా వేయించామండి. చాలా చిన్నగా సింపుల్గా అనమాట, ఎక్కువ కాకుండా వేయించాం అనమాట. అందుట్లోనే ఉంది కదండి పెద్ద ఆనందం.
చాలా చాలా ఆనందం ఉండిద్ది కదా. సో ఇవి అయిపోతే మనం చట్నీ కూడా చేసేసుకుందామండి. సో ఇక వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఒక విన్నపం ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి కుకింగ్ విశేషాలు మీతో మాట్లాడుకుంటూ మీతో పంచుకుంటూ చేయాలని చాలా ఆశపడుతున్నాను. మంచి మంచి కుకింగ్స్ విషయంలో అయితే మాత్రం మంచి మంచి వంటలు అయితే నేను చేస్తానండి. నాకు వంటలు అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అది నేను మీకు ముందు నుంచి చెప్తున్న విషయమే. నేను తప్పకుండా అయితే చేస్తాను. మెయిన్గా మా బంజారా భాషలో ఏమేమి వంటలు చేస్తారనేది తప్పకుండా మా బంజారా వాళ్ళు ఎక్కువ ఇష్టపడి తినేది ఏంటంటే, మన చికెన్లో కానీ మటన్లో కానీ ఎక్కువ వాళ్ళు సొళైని ఎక్కువ ఇష్టపడి తింటారనమాట అండి మా వాళ్ళు. మేము చిన్నపిల్లలప్పుడు మా నాయనమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు బాగా చేసి పెట్టాడు అనమాట. అది చికెన్తో మటన్తో. మేము మటన్ చాలా తక్కువ తింటామన్నమాట. చికెన్లో ఎలా చేస్తారు, నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు తప్పకుండా చూపిస్తాను. అది మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుందండి. అసలు వదిలిపెట్టరు తింటే కనుక, అంత బాగుంటుంది. అలా చేస్తానన్నమాట. సో ఆ వీడియోతో అయితే నేను మీ ముందుకు రావాలనుకుంటున్నాను. వస్తాను తప్పకుండా. చెప్పాను కదా, ఒక్కొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్ అండి అందరికీ. గుడ్ నైట్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ గాయ్స్.